ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో నందిని అన్నటువంటి నామం 3 బీజమంత్రాలు కలిగినటువంటి పవిత్రమైనటువంటి నామం. గంగానదికి అనేక నామాలు ఉన్నాయి. ఆ నామాలలో భాగీరథి, మందాకిని, భోగవతి, నందిని అనేక నామాలు ఉన్నాయి. నందిని అన్నటువంటిది గంగామాతకు ఉన్నటువంటి నామాలలో ఒక నామం. ఆకాశంలో ఉన్నప్పుడు మందాకిని, భూమి మీదకు వచ్చినప్పుడు భాగీరథి, పాతాళంలో ఉన్నప్పుడు భోగవతి. గంగానది ఇలాగా అనేక నామాలతో కీర్తించబడినది. నందిని అన్నటువంటిది గంగాదేవికి ఉన్నటువంటి ఒక నామం. నందతీతి ఇది నందిని, ఆనందింపచేయునటువంటిది నందిని. బ్రహ్మానందాన్ని ప్రసాదింపచేసి ఆనందాన్ని అనుగ్రహించినటువంటిది కనుక లోకజనని లలితాభవానీదేవికి నందిని అన్నటువంటి నామం కలిగినది. దేవకి వసుదేవుల ఇంట వైష్ణవి దుర్గగా జన్మించినటువంటి ఆ దేవి నందగోపకులంలో జన్మించింది కనుక నందిని అన్నటువంటి నామం ఈ యోగమాయాదేవి స్వరూపమైనటువంటి ఈ దేవికి ఉన్నది. వశిష్ఠాశ్రమంలో ఉన్నటువంటి గోమాత యొక్క నామము నందిని ధేనువు. ఋషులలో గురు వశిష్ఠుల వారు ఒక అమృత సరోవరం లాంటి వారు. చాలా శాంత స్వభావులు, మహాఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి వారు, అపూర్వమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. గొప్ప తపోధనులైనటువంటి మహర్షులలో శ్రేష్ఠులైనటువంటి మహర్షులు అనేక మంది ఉన్నప్పుడు వారిలో మరింత శ్రేష్ఠులుగా కీర్తి పొందినటువంటి వారు గురు వశిష్ఠులు. గురు వశిష్ఠుల వారు చాలా కాలం ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని యొక్క ఆనతి మీద ఈ సృష్టిలో ఇంకా అనేక మంది, భూమి అంతా పూర్తిగా ఖాళీగా ఉన్నది. అందువల్ల మహర్షులను కొంతమందిని పంపించి మీరందరూ కూడా వివాహం చేసుకొని సంతానం పొంది భూమి మీద మానవాళిని ఉత్పన్నం చేయాలి అని బ్రహ్మదేవుని యొక్క ఆనతిని నారదాదులు అంగీకరించలేకపోయారు. మేము నిరంతరం దైవాన్ని ధ్యానిస్తూ ఉంటాం, మేము వ్యవహారాలలో చిక్కుకోలేము అంటూ చెప్పినప్పుడు బ్రహ్మదేవుని మనస్సు కష్టపడింది. అయితే ఈ బ్రహ్మజ్ఞానులైనటువంటి ఋషులు సంసారంలో ఉన్నప్పటికీ మనం చూచినప్పుడు మహర్షులందరూ గృహస్థులే. బ్రహ్మ ఆనతి మీద, బ్రహ్మదేవుని కోరిక మీద ఈ మహర్షులందరూ కూడా వివాహం చేసుకొని సంతానాన్ని ప్రసాదించి భూమండలాన్ని ఒక ఋషిమండలంగా తీర్చిదిద్దాలన్నటువంటి బ్రహ్మదేవుని సంకల్పం కోసం గురు వశిష్ఠుల వారు దేవహుతి కర్దమ ప్రజాపతి యొక్క సంతానం అరుంధతీదేవి. వారికి 9 మంది పుత్రికలలో అరుంధతీదేవి ఒకటి. అరుంధతీదేవి చాలా శ్రేష్టమైనటువంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి మహాతల్లి. కర్దమ ప్రజాపతి గురు వశిష్ఠుల వద్దకు వచ్చి అరుంధతిని వివాహం చేసుకోవాలని అడిగినప్పుడు ఆయన కొంత ఇసుకనిచ్చి ఈ ఇసుకను అన్నంలాగా తయారు చేసి అరుంధతి నాకు ఇవ్వగలిగితే ఆమెను వివాహం చేసుకుంటానని చెప్తారు. అప్పుడు అరుంధతి ఆ ఇసుకను తీసుకొని, నేను నిజంగా గురు వశిష్ఠులంతటి మహోన్నతమైనటువంటి తపోధనులకు అర్హురాలైనటువంటి భార్యనైతే ఈ ఇసుక అన్నంలాగా మారిపోవాలి అంటూ మనసులో సంకల్పం చేసింది. అంతే, ఆ ఇసుక తెల్లని అన్నంలాగా మారిపోయింది. అంతటి పవిత్రమైనటువంటి ఆత్మ సంకల్పం కలిగినటువంటిది అరుంధతీదేవి. ఈ అరుంధతి వశిష్ఠుల యొక్క ఆశ్రమంలో ఒక అపూర్వమైనటువంటి ధేను ఉండేది. ఆ ధేనువు పేరే నందినీదేవి. ఇక్కడ మనకు లలితా రహస్యనామ సహస్రాలలో నందిని అన్నటువంటి నామాన్ని చెప్పుకుంటున్నాం.
ఒకనాడు కన్యాకుబ్జాన్ని పరిపాలించేటువంటి గాదిరాజు అయినటువంటి విశ్వామిత్రుడు అరణ్యంలో వేట కోసం వచ్చారు. తమ సైన్యం అంతటితో వచ్చారు. వారందరూ ఆకలి దప్పులతో బాధపడుతున్నప్పుడు గురు వశిష్ఠులు, అరుంధతీదేవి వారందరికీ ఆతిథ్యాన్ని ఇచ్చారు. వారి ఆతిథ్యాన్ని చూచి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తమ రాజభవనంలో కూడా ఇంత అపురూపమైనటువంటి ఆహారాన్ని తాను ఎప్పుడూ భోంచేయలేదు. ఇలాంటి ఆహారాన్ని ఎలా ఈ అరణ్యంలో వీళ్ళు తయారు చేసి మాకు పెట్టగలిగారని ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని గురించే గురు వశిష్ఠుల వారిని అడిగినప్పుడు గురు వశిష్ఠుల వారు ఆ నందిని ధేనువుని చూపించారు. ఈ నందిని ధేనువు యొక్క కృపచేత ఏది కోరుకుంటే దానిని ప్రసాదించేటువంటి మహాతల్లి ఈ నందిని ధేనువు. ఈ నందినీదేవి కృప వల్లనే ఇదంతా సంభవమైంది అంటూ గురు వశిష్ఠుల వారు విశ్వామిత్రుడికి తెలియజేశారు. అప్పుడు విశ్వామిత్రుడు, ఇంత మంచి ఆవు ఈ అరణ్యంలో ఇలాగ ఒక చిన్న ఆశ్రమంలో ఉండడం కంటే ఇది రాజనగర్కు చాలా శోభనిస్తుంది, రాజనగర్లో ఉండదగినటువంటిది అంటూ ఈ ఆవును నాకు ఇవ్వండి, ఎంత ధనం కావాలన్నా కూడా ఇస్తాను అంటూ ఆ గురు వశిష్ఠుల వారిని అడిగారు. గాదిరాజు అయినటువంటి విశ్వామిత్రునకు తన పదవి, ధనం, అతిశయాన్ని, అహంకారాన్ని ఇచ్చి ఒక మహర్షి యొక్క ఆతిథ్యం తీసుకొని నందిని ధేనువుని తనకి ఇవ్వమంటూ ఆయన బలవంతం చేశారు. అతిశయించినటువంటి అహంకారంతో, గర్వంతో, ఐశ్వర్యంతో ఆయన ఈ మాటలు మాట్లాడారు. కానీ గురు వశిష్ఠుల వారు చాలా సౌమ్యులు, ఆత్మజ్ఞానం కలిగినటువంటి పుణ్యపురుషులకు వినయం అన్నటువంటిది అద్భుతమైనటువంటి భూషణంగా వాళ్ళను అలంకరిస్తుంది. ఆ వినయం కలిగినటువంటి భూషణంతో గురు వశిష్ఠుల వారు అంటారు, ఈ నందిని ధేనువు ఎప్పుడు కూడా మా స్వార్థం కోసం ఏ కోరికలు మేమెప్పుడూ తీర్చుకోం. ఈ గోవు నుంచి వచ్చే క్షీరధారలు మాత్రం స్వీకరించి అవి కూడా యజ్ఞయాగాది కార్యక్రమాల కోసం వినియోగిస్తూ ఉంటాం. మీలాంటి రాజులు ఎవరైనా వచ్చినప్పుడు ఈ ధేనువును ఆశ్రయించి ఆతిథ్యాన్ని మాత్రం మీకు ఇస్తూ ఉంటాం. ఈ నందిని ధేనువు పవిత్రమైన స్థానాల్లో ఉండదగినటువంటిది. నిరంతరం వేద మంత్రాలు వినడానికి, పవిత్ర వాతావరణంలో ఉండడానికి ఇష్టపడుతుంది. ఒకవేళ నందిని ధేనువు మీతో రావడానికి సిద్ధమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, తీసుకెళ్ళొచ్చు అని చెప్తారు. బలవంతంగా ఆ నందిని ధేనువుని తమ రాజనగరానికి తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు ఆ నందిని ధేనువులో నుంచి అనంతమైనటువంటి సైన్యం వచ్చి గాదిరాజు సైన్యాన్నంతటిని కూడా సంహరించింది. అంతటితో గాదిరాజు ఊరుకొనకుండా అరణ్యం నుంచి వెళ్ళి ఘోరంగా తపస్సు చేసి ఈశ్వరుణ్ణి మెప్పించి అనేక రకాలైనటువంటి అస్త్రశస్త్రాలను తీసుకుని వచ్చి ఈ నందిని ధేనువుని ఆశ్రమం చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని చిందరవందర చేస్తూ అస్త్రప్రయోగాన్ని చేశారు. ఈ చిత్ర విచిత్రాలైనటువంటి భయంకరమైన అస్త్రాలను ప్రయోగం చేయగా మహర్షులు సర్వసాధారణంగా చేతి క్రింద ఒక దండాన్ని ఉంచుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. అలాంటి దండాన్ని తన ముందు నిలిపి గురు వశిష్ఠుల వారు మౌనంతో అలాగ ఉండిపోయారు. విశ్వామిత్రుడు వేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ శస్త్రాస్త్రాలన్నీ కూడా అన్నీ వెళ్ళి ఆ దండంలో లీనమైపోయి అదృశ్యమైపోతూ ఉన్నాయి. అనగా ఈ బ్రహ్మదండం సమస్త అస్త్రాలన్నిటినీ తాను స్వీకరిస్తూ తనలో లయం చేసుకుంటూ ఉన్నది. బ్రహ్మంలో లయం కానటువంటిది ఏది ఉండదు కదా, అందుకే ఆ దండానికి బ్రహ్మదండము అని పేరు. ఇప్పుడు విశ్వామిత్రుడు రెండవసారి భంగపడ్డారు. మొట్టమొదటిసారి అనంతమైన సైన్యంతో ఆ నందిని ధేనువుని తనతో వెంట తీసుకుని వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు అంతకంటే మించిన సైన్యం నందిని ధేనువులో నుంచి వచ్చి విశ్వామిత్రుని సైన్యాన్నంతటిని కూడా సంహరించింది. అతడు అరణ్యాలకు వెళ్ళి ఈశ్వరుని మెప్పించి ఘోర తపస్సు చేసి అనేక శస్త్రాస్త్రాలను సంపాదించి ఆ ధేనువుని ఇప్పుడు తీసుకుని వెళ్ళాలనుకున్నప్పుడు ఈ రెండవసారి కూడా ఓడిపోయారు. రెండుసార్లు భంగపడిన గురు వశిష్ఠుల వారి యొక్క విశిష్టత అర్థం కాలేదు. నందిని ధేనువు యొక్క శక్తి కూడా అర్థం కాలేదు. పరద్వేషం
పతనానికి మూలం అన్నటువంటిది అర్థం కాలేదు. అందుకే ఎప్పుడు కూడా మనం కూడా ఎవరినైనా ద్వేషిస్తే ఆ ద్వేషం వలన వాళ్ళకంటే కూడా మనకే ఎక్కువ అపకారం జరుగుతుంది. అందుకే పరులను ద్వేషించే ఎవ్వరు కూడా వాళ్ళంతట వాళ్ళు పతనానికి వాళ్ళు ద్వారాలు తెరుచుకుంటున్నారు అని అర్థం. పరమశాంతి పరమపదానికి సోపానం వేస్తుంది. ఇక్కడ గురు వశిష్ఠుల వారు పరమశాంతితో, ఆ పరమపద సోపానమైనటువంటి బ్రహ్మజ్ఞానపు శాంతితో ఆయన నిశ్చలంగా ఉన్నారు. విశ్వామిత్రుడు ఈసారి రౌద్రము, ఐంద్రము, పాశుపతము, ఐచ్ఛికము, మానవము, మోహనము, గాంధర్వము, స్వపనము, జృంభణము, సంతాపము, విలాపము, శోషణము, మార్గణము, సుదుర్జయము, బ్రహ్మపాశము, కాలపాశము, వరుణపాశము, పినాకాస్త్రము, దండాస్త్రము, పైశాచికము, క్రౌంచము, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణుచక్రము, వాయువ్యము, కంకణము, కాపాలము అన్నటువంటి అనేకములైనటువంటి అస్త్రాలను ఘోరమైనటువంటి తపస్సు చేసి ఈ అస్త్ర సంపదనంతటిని తీసుకొని వచ్చి మూడవసారి గురు వశిష్ఠుల వారి మీద ప్రయోగించారు. అలా ప్రయోగించినటువంటి ఈ అస్త్రాలన్నీ కూడా బ్రహ్మదండంలోనికి వెళ్ళి లీనమైపోయాయి. గురు వశిష్ఠుల వారు మాత్రం ఒక్క అస్త్రాన్ని కూడా ప్రయోగించలేదు. మౌనంగా, శాంతంగా తమ యొక్క స్వస్థితిలో, ఆత్మస్థితిలో, బ్రహ్మస్థితిలో ఉన్నారు. నందిని అంటే ఇక్కడ నందతీది ఇది నందిని, భక్తులను ఆనందింపచేయునటువంటిది. పరబ్రహ్మాన్ని ధ్యానం చేసినటువంటి భక్తులకు బ్రహ్మానంద సుఖాన్ని ప్రసాదించేటువంటిది పరబ్రహ్మమయి. ఆ పరబ్రహ్మమయి గురు వశిష్ఠుల వారి యందు బ్రహ్మానంద స్వరూపిణి అయి నిరంతరం ఆనంద సముద్రంలో వారిని ఓలలాడిస్తూ విశ్వామిత్రుడు ప్రయోగించినటువంటి ఈ కాలచక్రము, విష్ణు చక్రము, ఈ అనేక రకాలైనటువంటి జృంభణము, ఈ సుదర్శనము, ఈ రకరకాలైనటువంటి కంకాళము, ఈ అస్త్రశస్త్రాలన్నిటినీ కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన బ్రహ్మదండాన్ని ముందు ఉంచి అలాగ మౌనంగా ప్రశాంతంగా తమ బ్రహ్మస్థితిలో ఉండిపోయారు. ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి వారి హృదయంలో ఆనందం నిరంతరం తరంగితమవుతూ ఉన్నది. ఈ చిత్ర విచిత్రములైనటువంటి అనేక అపురూపములైనటువంటి ఈ అస్త్రాల ప్రయోగాలన్నీ కూడా వ్యర్థమైపోయాయి. అప్పుడు అర్థమైంది, క్షాత్రబలం ఏమాత్రం ఉపయోగపడదు. బ్రహ్మజ్ఞాని యొక్క బలం ముందు ఈ క్షాత్రబలం, అస్త్రశస్త్ర బలం, ఏ బలం కూడా నిరుపయోగము అన్నటువంటి సత్యం అహంకారంతో, దర్పంతో ఉన్నటువంటి గాదిరాజు అయినటువంటి విశ్వామిత్రులకు అప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఇక బ్రహ్మతేజో బలం అనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకొని ఆ బలాన్ని సంపాదించడం కోసం గాదిరాజు అయినటువంటి గురు విశ్వామిత్రుల వారు భూమండలంలో అనేక దిక్కులకు వెళ్ళి తపస్సు చేసి ఆ తర్వాత బ్రహ్మజ్ఞాన సిద్ధిని పొందారు. ఈ బ్రహ్మజ్ఞాన సిద్ధిని గురు విశ్వామిత్రులు పొందేందుకు కారణం నందిని ధేనువు అని చెప్పుకోవచ్చు. ఆ నందిని ధేనువు కోసమే ఇంత యుద్ధం చేశారు. ఎలాగైనా సరే ఆ నందిని ధేనువును తాను పొందాలి అన్నటువంటి తీవ్రమైనటువంటి కోరికతో ఇన్ని రకాలైనటువంటి అస్త్రాలు, శస్త్రాలు ఈశ్వర కృపచేత పొంది కూడా ఆ అస్త్రశస్త్రాలు ఏవి కూడా బ్రహ్మతేజో బలమైనటువంటి ఆత్మజ్ఞాన బలం ముందర పని చెయ్యలేదు అన్నటువంటిది స్వయంగా తానే అర్థం చేసుకోగలిగారు. తన అనుభూతిలో దాన్ని అనుభవాన్ని పొందగలిగారు. చాలా అద్భుతమైనటువంటిది. బ్రహ్మజ్ఞానంతో సదృశ్యమైనటువంటిది మరి ఏదీ లేదు. ఇక్కడ నందిని అన్నటువంటి యొక్క నామంలో గంగానది యొక్క నామం వస్తున్నది. వైష్ణవి దుర్గాదేవి యొక్క నందగోపకులంలో జన్మించినటువంటి
ఆ జగన్మాతృమూర్తిగా దేవి ఇక్కడ ప్రకాశిస్తున్నది. బ్రహ్మానందాన్ని అనుభవించేటువంటి ఆత్మజ్ఞానుల హృదయాలలో విరాజిల్లుతున్నటువంటి బ్రహ్మానంద స్వరూపమైనటువంటి దేవిగా ఇక్కడ ప్రకాశిస్తున్నది. ధర్మమూర్తులైనటువంటి త్యాగధనులు, నిస్వార్థపూరితులైనటువంటి మహర్షుల ఆశ్రమానికే నందిని ధేనువు అలంకారం కానీ రాజప్రాసాదాలకు కాదు అని ఇక్కడ అర్థమవుతున్నది. భోగలాలసత్వంతో ఉన్నటువంటి రాజుల ఆస్థానాలలో నందిని ధేనువు లాంటి ధర్మస్వరూపమైనటువంటి గోమాత అక్కడ ఉండలేదు. మహర్షులు నిస్వార్థపూరితమైనటువంటి వారు, పవిత్రులైనటువంటి వారి వేదమంత్రాలు వింటూ వారి యజ్ఞయాగాది కార్యక్రమాలకు సహకరించేటువంటి పవిత్రమైనటువంటి కామధేనువే నందిని. గాయత్రి మంత్రం కూడా కామధేను అయినటువంటి నందినితో పోలుస్తూ ఉన్నారు. అమృతాత్మస్వరూపులారా, అలాంటి పవిత్రాతి పవిత్రమైన బ్రహ్మానంద సుఖాన్ని ప్రసాదించేటువంటి తల్లికి, లోకజనని లలితాభవానీ దేవి తల్లి పాదాలకు నమస్కారం. లోకజనని విశ్వశాంతిని ప్రసాదించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.